హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి హారర్ స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది నాకు తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేశారు, నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. అండ్ మన కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మారేడుమిల్లి అనే పల్లెటూరులో జరిగిన ఒక సంఘటన. అక్కడ ఒక పెద్ద శివాలయం ఉండేదట. అది చాలా పాతది. ఆ శివాలయానికి పక్కనే ఒక పెద్ద వృక్షం ఉండేదట. అక్కడికి రాత్రి వేళ ఎవ్వరు వెళ్ళారంట ఆ చెట్టు దగ్గరికి. ఎందుకు అని అంటే అక్కడ ఒక శాపగ్రస్తురాలైన ఆత్మ తిరుగుతూ ఉంది అని చెప్పి ఆ ఊరి వాళ్ళ నమ్మకం. ఇది వచ్చేసి 60 సంవత్సరాల క్రితం జరిగిందంట. ఇక్కడ అనసూయ అనే యువతి ఆ ఊర్లో ఉండేదంట ఒకప్పుడు. అనసూయ అనే అమ్మాయి చాలా అందంగా ఉండేదంట. తన భర్త చాలా కోపిష్టివాడంట. తన భర్త పేరు వచ్చేసి రామిరెడ్డి. తను పైగా తాగుబోతు కూడా. ఎప్పుడు తనని కొడుతూ తిడుతూ ఉండేవాడంట. తనకి ఏమాత్రం అనుమానం వచ్చినా గొడ్డుని బాదినట్టు బాదుతూ ఉండేవాడంట. అట్లాంటిది ఒకరోజు అదే బాధతో అనసూయ చెట్టు దగ్గరికి వెళ్ళి కుంగిపోతూ ఉందంట. అలా కోపంతో గుడిలోకి వెళ్ళి తను దేవుడికి చెప్పుకుంటుందంట, నేను చనిపోతున్నాను, నేను చనిపోయే ముందు ఇక్కడికి ఎవరైతే వస్తారో ఇక్కడికి వచ్చి దేవుడి ముందు మొక్కిన ప్రతి ఒక్కళ్ళు కూడా శాపగ్రస్తులే చచ్చిపోవాలి. నా బాధకి కారణమైన వాళ్ళెవ్వరూ కూడా సుఖంగా ఉండకూడదు అని చెప్పేసి ఒక శాపం పెట్టి అక్కడ వృక్షం దగ్గర ఉరేసుకుని చనిపోయిందంట. అప్పటి నుంచి ఆ వృక్షం తనని వదలట్లేదంట, ఆత్మని. అయితే ప్రతి 7 ఏళ్లకు ఒకసారి అదే తేదీన కార్తీక పౌర్ణమి నాడు అనసూయ చనిపోయిన రోజున ఎవరో ఒకరు ఆ వృక్షం కింద చనిపోతూ ఉంటారంట. ఊళ్ళో వాళ్ళు దీన్ని వీధిలో వచ్చిన శాపం అనే పేరుతో పిలుస్తున్నారంట. ఎవ్వరూ తప్పించుకోలేరు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరిని విడిచిపెట్టట్లేదు. అందుకని మంత్రగత్తెలకి పూజాలని పిలిపించి వీళ్ళు ఆత్మని శాంతింపజేయాలని కూడా చూశారు. కానీ ఆత్మని ఎవ్వరు లేకపోయారు. ఒకసారి గ్రామంలో ఒక జర్నలిస్ట్ వచ్చాడంట, మయూక్ అని. ఈ కథలు విన్నాడు. విని సరే నిజాలు కనుక్కుందాము అని చెప్పి నైట్ పూట ఆ చెట్టు దగ్గర తను ఉన్నాడనమాట. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాము అని చెప్పి. అక్కడ పెద్దగా 12 గంటలు అయ్యేసరికి పెద్ద పెద్ద గాలులు వస్తూ ఉన్నాయంట. అది కెమెరాలో క్యాప్చర్ చేద్దాము అని చెప్పి కెమెరా ఆన్ చేశాడు. కానీ నెక్స్ట్ డే నుంచి మయూక్ కనిపించడం మానేశాడు. ఏమైందా అని చెప్పి ఊరి ప్రజలంతా తిరుగుతూ ఉండగా శివాలయం దగ్గర మెట్ల మీద తన కెమెరా అనేది దొరికిందంట. అది ఆన్ చేసి చూస్తే అక్కడ ఒక అమ్మాయి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ వాయిస్ అనేది రికార్డ్ అయ్యిందంట. ఆ రికార్డ్ అయిన వాయిస్ వినిపించంగానే మళ్ళీ సైలెంట్ అయిపోయిందంట. దాంతో ఊరి వాళ్ళు ఇంకా గట్టిగా నమ్మారు ఇక్కడ ఆత్మ ఉంది అని. ఒకవేళ నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.